నమస్తే. చాలా విషయాలు న్యూమరాలజీకి సంబంధించి మనకి ఎన్నో మాట్లాడుతూనే ఉంటారు విశ్వక్సేన్ గారు. సో, ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు. చాలా ముఖ్యమైన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు మాట్లాడుతూ ఉంటారు. సో, ఈరోజు మనం ఈ న్యూమరాలజీకి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడబోతున్నాం. చాలా వరకు ఒకవేళ మీకు దీని గురించి తెలిసి ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. చాలా వరకు తెలీదనే అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో మనకిక్కడ అంతగా ఫేమ్ కాపోయినా ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమ్ అవుతున్న విషయం ఇది. భారతదేశానికి సంబంధించిన ఈ టాపిక్ ప్రపంచవ్యాప్తంగా ఎందుకు అంతటి గుర్తింపు పొందుతోంది అనే విషయాన్ని తెలుసుకుంటూనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు విశ్వక్సేన్ గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో, ఈ న్యూమరాలజీకి సంబంధించి మనం గతంలో చాలా వీడియోస్ చేసాము విశ్వక్సేన్ గారు. లైక్ లోషో గ్రిడ్ అని, మన భారతదేశానికి సంబంధించిన న్యూమరాలజీ ఇలా పనిచేస్తుంది అని, Yes. అలాగే నెంబర్స్‌కి సంబంధించి కూడా కొన్ని మ్యాజిక్ నెంబర్స్ అని చెప్పేసి చాలా చేసున్నాం Yes. ఆల్రెడీ. అయితే ఈ మధ్య కాలంలో వేదిక న్యూమరాలజీ బాగా ఫేమ్ అవుతోంది. ఏమిటి అసలు వేదిక్ న్యూమరాలజీ అనేది అసలు ఒకటి ఉందా? అది ఎందుకు ఇంతవరకు ప్రాముఖ్యత ఎందుకు రాలేదు? ఈ మధ్య కాలంలో ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత వస్తుంది? అసలు దాన్ని వాడటం వల్ల వచ్చే ప్రయోజనాలేంటి? చూడండి, మీకు వేదిక్ అంటే ఆ పేరులోనే ఉందండి. వేదిక్ న్యూమరాలజీ అంటే వేద కాలం నుంచి వచ్చిన న్యూమరాలజీ. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా చాలా న్యూమరాలజీ సిస్టమ్స్ ఉన్నాయండి. అంటే చైనీస్ న్యూమరాలజీ కానివ్వండి, దాన్ని లోషో గ్రిడ్ న్యూమరాలజీ అంటారు. అదే విధంగా పైథాగరియన్ న్యూమరాలజీ అంటే పైథాగరస్ గారు తీసుకొచ్చారు కాబట్టి పైథాగరియన్ న్యూమరాలజీ అంటారు. అదే విధంగా చోల్డియన్ సిస్టమ్ కానివ్వండి, కబలా సిస్టమ్, సఫైరల్ సిస్టమ్ రకరకాలుగా ఉన్నాయండి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని న్యూమరాలజీకి బేస్ ఏంటంటే వేదిక్ న్యూమరాలజీ. అంటే వేదిక్ న్యూమరాలజీ ఎప్పుడో సనాతన ఋషులు అందించారు మనకి. అయితే ఎందుకు ఈ మధ్య కాలంలో ప్రపంచమంతా దీన్ని ఫాలో అవుతుంది అంటే, మనకు లోషో గ్రిడ్ న్యూమరాలజీలో మనకి ఓన్లీ 8 కాంబినేషన్సే ఉంటాయండి. ఓకే. అంటే మనకు యోగాల పరంగా చూసుకున్నప్పటికీ 8 కాంబినేషన్సే ఉంటాయి. వేదిక్ న్యూమరాలజీలో ఆ 8 కాంబినేషన్స్ తో పాటు ఇంకా 45 ఎక్స్ట్రా కాంబినేషన్స్ ఉంటాయి. అంటే సింగిల్ కాంబినేషన్స్ తీసుకోవచ్చు, ఎల్ షేప్ కాంబినేషన్ తీసుకోవచ్చు, రెట్రో కాంబినేషన్స్ తీసుకోవచ్చు. ఇలా రకరకాలుగా 51 కాంబినేషన్స్ ఉంటాయి. వీటితో పాటు వేదిక్ గ్రిడ్ లో వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనకి లోషో గ్రిడ్ లో కేవలం మీరు 9 ఇయర్స్ వరకే మీ లైఫ్ ని మీరు తెలుసుకోవచ్చు. అంటే ఎవ్రీ 9 ఇయర్ కి సైకిల్ చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ వేదిక్ గ్రిడ్ న్యూమరాలజీలో 45 ఇయర్స్ వరకు తెలుసుకోవచ్చు. 45 ఇయర్స్ వరకు మీకు 1 ఇయర్ నుంచి 9 ఇయర్స్ ఒక్కొక్క దశ మనకు మారుతూ ఉంటుంది. ఉదాహరణకి మీకు దశ అనేది 9 నంబర్లో వచ్చింది అంటే మీ లైఫ్ 9 ఇయర్స్ వరకు 9 నంబర్ మీదే పనిచేస్తూ ఉంటుంది. తర్వాత మీకు అంతర్దశ 1 వచ్చింది అనుకోండి, అంటే దశ వచ్చేసి 9 నంబర్ పనిచేస్తుంది 9 సంవత్సరాల వరకు. అంతర్దశ అనేది ఎవరి సంవత్సరం మారుతుంది గ్రిడ్ ప్రకారం. కాబట్టి 1 ఇయర్ అంటే ప్రతి సంవత్సరం ఎలా ఉంది తెలుసుకోవచ్చు. దాంతో పాటు మీకు అంతర్దశల్లో దశ కూడా తెలుసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి వేదిక గ్రిడ్ లో మనకు ఏం పని చేస్తుంది అంటే 45 ఇయర్స్ వరకు మన లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. అయితే సేమ్ లోషో గ్రిడ్ లాగానే దీంట్లో కూడా ఇప్పుడు ఉన్న స్థితి నుంచి 45 ఇయర్స్ 45 ఇయర్స్ తెలుసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. వెరీ వెరీ ఎక్సలెంట్ అండి. అది మన ఋషులు మనకు అందించారు. 45 ఇయర్స్ వరకు మనకు ఏ దశ ఎలా నడుస్తుంది, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చాలా మందికి ఉంటుంది కదా, కొంతమందికి ఏమో స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, మాకు ఎప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ రావచ్చు. కొంతమందికి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మాకు ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎప్పుడు సంతానం కలుగుతుంది. కొంతమందికి ప్రమోషన్స్ ఎప్పుడు రావచ్చు, మనం ఎటువంటి ప్రొఫెషన్ లో సెలెక్ట్ చేసుకోవాలి, హెల్త్ ఎలా ఉండబోతుంది, మనకు ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బందులైనా లేకపోతే ఎటువంటి ప్రమాదాలైనా రాబోతున్నాయో దశ అంతర్దశల ద్వారా మనం తెలుసుకోవచ్చు. దీంట్లో కూడా 9 నంబర్సే ఉంటాయండి. లోషో గ్రిడ్ లో ఎలాగైతే 9 నంబర్స్ ఉంటాయో సేమ్ నంబర్స్ ఉంటాయి, కాకపోతే పొజిషన్ మారుతూ ఉంటుంది. అది ఎలా మనం గ్రిడ్ వేసుకోవాలో చూద్దాం. చూడండి, మెయిన్ గా ఈ వేదిక న్యూమరాలజీలో సేమ్ 9 నంబర్సే ఉంటాయి. కాబట్టి ఈ 9 నంబర్స్ ఎలా ఉంటాయో చూద్దాం మనం.
మనకు లోషో గ్రిడ్ లో వేసుకున్నప్పుడు కూడా మనకి 492 357 816 ఉన్నట్లే ఇక్కడ కూడా సేమ్ అవే నంబర్స్ పొజిషన్ చేంజ్ అవుతాయి వేదిక్ గ్రిడ్ లో. ఓకే వేదిక్ గ్రిడ్ లో ఇక్కడ చూడండి స్టార్టింగ్ లో మనకు 319 లైన్ ఉంటుంది. ఓకే 319 675 675 అండ్ 284 ఉంటుందండి. కానీ లో షో గ్రిడ్ లో టోటల్ గా స్టార్టింగ్ మనకు 492 తర్వాత 357 816 ఉంటుంది. కానీ దీంట్లో టోటల్ పొజిషన్స్ మారాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు 319 675 284 ప్లస్ నిలువుగా చూసుకుంటే 362 178 954 ఈ 6 తో పాటు ఇంకా రెండు ఉంటాయి 972 అండ్ 374. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఈ గ్రిడ్ చాలా ఇంపార్టెంట్. ఈ గ్రిడ్ లో చాలా చాలా డెప్త్ ఉంటుందండి. మీ డేట్ ఆఫ్ బర్త్ లో గనక 319 ఉంటే నేమ్ అండ్ ఫేమ్ అండ్ సక్సెస్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే 319 ఉంటుందో 100% నేమ్ అండ్ ఫేమ్ అండ్ సక్సెస్ రావడం జరుగుతుంది. ఇటువంటి వ్యక్తులు ఎడ్యుకేషన్ లో కానివ్వండి, లీడర్షిప్ క్వాలిటీస్ లో కానివ్వండి, డేర్నెస్ లో చాలా చాలా సక్సెస్ఫుల్ గా ఉంటారు. నేమ్ అండ్ ఫేమ్. ఇదేమో బిజినెస్ లైన్ అండి. 675 ఏ వ్యక్తి అయినా గుర్తు పెట్టుకోండి. బిజినెస్ పరంగా సక్సెస్ కావాలి అని అనుకుంటున్నారా? మీ డేట్ ఆఫ్ బర్త్ లో మెయిన్ గా ఈ 6 5 చాలా చాలా పవర్ఫుల్. ఈ రెండు నంబర్లని కమ్యూనికేట్ చేసేది 7 నంబర్. ఓకే నాకు ఒక చిన్న డౌట్ విశ్వక్సేన్ గారు, ఇప్పుడు ఇది మనకి డెస్టినీ నెంబర్ తో డెస్టినీ కూడా వేసుకోవాలి మీ డేట్ ఆఫ్ బర్త్ లో. కాబట్టి మనం కమింగ్ రాబోయే వీడియోస్ లో కూడా వేదిక గ్రిడ్ ని ఒక డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా కూడా మనం చూడొచ్చు. కాబట్టి 675 బిజినెస్ నంబర్ అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ లో గనక 6 7 5 గనక ఉంటే మీరు బిజినెస్ చేయడం చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే భగవంతుడు మీకు బిజినెస్ కోసమే పుట్టించాడు. వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఒక వ్యక్తి యొక్క మనీ అండ్ కెరియర్ చూడాలంటే కూడా మెయిన్ 6 7 5 చూడండి. వెరీ వెరీ సింపుల్. అదే విధంగా 284 మీరు చూడండి. 2 నంబర్ కానీ 8 కానీ 4 దిస్ ఈస్ ద స్ట్రగ్లింగ్ నంబర్, హార్డ్ వర్క్ నంబర్. అండ్ ఈ నంబర్లలో గనక మీ 3 నంబర్లు ఉంటే ఈ వ్యక్తి 100% సక్సెస్ అవుతారు ఓన్లీ హార్డ్ వర్క్ ద్వారా. ఇటువంటి వ్యక్తులకి సక్సెస్ అనేది హార్డ్ వర్క్ ద్వారా వస్తుంది. చాలా మంది లక్ ని నమ్ముకుంటారు, కానీ వీళ్ళు లక్ ని నమ్ముకోరండి, హార్డ్ వర్క్ ద్వారానే చూసుకుంటారు. అదే విధంగా మనం నిలువుగా గనక చూసుకుంటే 362 లైన్ ఇస్ ఏ థాట్ ప్లేన్ అండ్ ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ గా ఉంటుంది. ఈ 3 నంబర్లు ఉంటే 362 ఈ నంబర్లో లేకపోతే మీ ఎడ్యుకేషన్ లో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటుంది. చూసుకోండి, చాలా ఇబ్బందికరంగా స్టడీ సాగుతూ ఉంటుంది. అదే విధంగా 178 దీన్ని వేదిక్ గ్రిడ్ లో రాజయోగ అంటారండి. మనకు లోషో గ్రిడ్ లో 4 5 6 ఉంటే రాజయోగ. వేదిక గ్రిడ్ లో 178 గనక ఉంటే 100% సెలబ్రిటీలు అవుతారు. చాలా అత్యున్నత స్థాయిలో ఉంటారు. నరేంద్ర మోడీ గారు 17వ తేదీలో పుట్టున్నారు. 1 + 7 మళ్ళీ కలిపితే 8 అవుతుంది. కాబట్టి సెలబ్రిటీ హోదాను అందుకున్నారు, రాజయోగాన్ని అనుభవించారు. కాబట్టి మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ లో 1 7 8 గనక ఉంటే వాళ్ళు కూడా ఆ స్థాయికి వెళ్తారు. అదే విధంగా 945 క్విక్ యాక్షన్ అండి. చాలా మంది జీవితంలో నిర్ణయాలు సరిగా తీసుకోకని ఇబ్బంది పాలవుతారు. కాబట్టి ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే యాక్షన్ చాలా క్విక్ గా ఉంటుంది, నిర్ణయాలు చాలా త్వరగా తీసుకుంటారు 954 ఉన్నవాళ్ళు. అదే విధంగా మీకు 2 మనకు అడ్డంగా ఉండే లైన్లో కూడా చెప్పాం. క్రాస్ గా 374 సక్సెస్ లైన్ అంటారండి. కాబట్టి ఏ వ్యక్తి అయినా చూసుకోండి, వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అవుతున్నారా లేదా అనేది 3 7 4ని బట్టి చెప్పొచ్చు. అదే విధంగా 972ని బట్టి కూడా చెప్పొచ్చు. ఇది సక్సెస్ లైన్. ఇది వేదిక్ గ్రిడ్. మనకు లోషో గ్రిడ్ కి వేదిక్ గ్రిడ్ కి తేడా ఏంటంటే పొజిషన్స్ తేడా, ప్లస్ దీంట్లో ఒక వ్యక్తి యొక్క జీవితం 45 ఇయర్స్ వరకు చూసుకోవచ్చు. రైట్. సో అలా చూసే ప్రయత్నం కూడా చేద్దాము. చాలా ఇంట్రెస్టింగ్ అండి. వేదిక్ గ్రిడ్ అనేది మన భారతదేశానికి సంబంధించింది, మన వేదాల నుంచి పుట్టింది. సో ఇది మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం. చాలా చక్కగా
నెంబర్స్తో సహా చెప్పారు, ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ డేట్లో పుట్టున్నారు మీరు, మీ డెస్టినీ నెంబర్ ఏమిటి, ఇవన్నీ కూడా చూసుకోండి. మీరు నిజంగా ఆ డేట్లో ఉండి మీరు లైఫ్ ఏ విధంగా ఉంది, నిజంగా దీనికి మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి సరి చూసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి అందరూ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇక విశ్వక్సేన్ గారిని కనుక మీరు ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్తే.